వచ్చేసి గుత్తి వంకాయ చూసారా, చిన్న చిన్నవి ఎంత బాగున్నాయో. నార్మల్ వాటర్లో వేసి పెట్టానమాట. దానికి కావాల్సినవి చూడండి, కొత్తిమీర, కరివేపాకు, ఒక 2 ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు, అలాగే ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు, యాలకులు, ఇవి కొంచెం పల్లీలు, కొంచెం ధనియాలు. ఇప్పుడు మనం పొయ్యి మీద కళాయి పెట్టుకున్నాం చూడండి, అవి వేసి వేపుకోవాలి. తర్వాత ధనియాలు వేసేసుకుంటున్నాను, అలాగే ఎండ కొబ్బరి ముక్కలు, చెక్క, లవంగాలు ఇవి కూడా వేసేసుకున్నాను. కొంచెం ఒక 4 గింజలు మెంతులు, ఓకేనా, వేసేసి కొంచెం ఇవి వేగాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లార్చుకోవాలి వాటిని. వాటర్లో అయితే కళ్ళుప్పు వేసుకుని వాటర్ పెట్టుకున్నామండి. ఇవన్నీ కడిగి ఇలా పెట్టుకున్నాను. మనం ఇప్పుడు కొంచెం తొడుము చిన్నది తీసేసి ఒక 4 చక్కలుగా కోసుకోవాలన్నమాట. చూసారా, ఇలాగా ఈ ఉప్పు వాటర్లో వేసేసుకోవాలి. ఇంకా పెట్టానండి నేను వంకాయ అయితే ఇలా 4 ముక్కలుగా కలిసి అడిగాను కదండి, అందుకే చిటపట్లాడుతుంది. ఇలాగా వేసేసుకొని కొంచెం మూత పెట్టేసి మధ్యన వేసుకున్నాం. పల్లీలు, ఇవి చెక్క, పల్లీలు, ఎండు కొబ్బరి, ధనియాలు ఇవన్నీ వేసేసుకుంటున్నాను గ్రైండ్ చేత. అలాగే ఇప్పుడు అల్లం, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ, కొంచెం పుదీనా ఇవి కూడా వేసేసుకోవాలి. అలాగే టమాటాసు 2 టమాటాలు కట్ చేస్తాను. కొంచెం కళ్ళుప్పు కూడా వేస్తాను, తర్వాత మనం సాల్ట్ వేసేసుకుందాం చాలకపోతే. అలాగే చిటికెడు పసుపు, అలాగే నేను పౌడర్ దంచి పెట్టుకుంటాను కదా ఎప్పుడూను, నువ్వుల పౌడర్, అది వేసేస్తున్నాను. అలాగే కొంచెం చింతపండు, మనం టమాటాస్ వేసాను, పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చాలకపోతే వేసుకుందాం. ఇప్పుడు మనం ఫైనల్గా కారం కూడాను వేసేసుకుంటున్నాను. వీటిని కొంచెం వాటర్ వేసేసి మనము మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వంకాయలు అయితే చక్కగా వేగిపోయినాయండి. కళాయిలో తీసుకున్నాను. అదే ఆయిల్లో మనము ఇప్పుడు కొంచెం పోపు దినుసులు ఇవన్నీ వేసేసుకుందాం. పెద్దగా ఏమొద్దు. శనగపప్పు, ఆవాలు, జీరా, అంతే. అవి కొంచెం వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేద్దాం. వేస్తున్నానండి, ఇందాక చెప్పడం మర్చిపోయాను. అలాగే ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు మనము పోపులో వేసేసుకుని వేపేసుకుందాం అనమాట. మంచిగా వేపాలి, దగ్గరికి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. వేగిపోయింది కదండి, మనం వేపెట్టుకున్న వంకాయలు కూడా వేసేద్దాము. వేసేసి ఇలాగా కొంచెం వాటర్ వేసేసుకుందాం. మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇలాగా దగ్గరికి. ఇంకా మనము ఇప్పుడు సరిపోయిందో లేదో మనం ఇప్పుడు కూడా చూసుకుని వేసుకోవచ్చు. కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోద్ది. కొంచెం ఉడకబెట్టిన తర్వాత సాల్ట్ చాలకపోతే కలుపుకుందాం. మూత పెట్టేసి కొంచెం ఉడకనివ్వం. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర, ఆల్రెడీ ఇందాక నేను కరివేపాకు వేస్తాను. ఇలాగా కొంచెం దగ్గర కలుపుదాం. కూర అయితే రెడీ అయిపోయిందండి, వేడివేడిగా. చూసారు కదా, సింపుల్గా అండ్ టేస్టీగా. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.